కుమార్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రామడుగు, కరీంనగర్ జిల్లా. గుంటూరు జిల్లాలో స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది. మాచర్లలోని కృష్ణవేణి టాలెంట్ పాఠశాలకు చెందిన బస్ విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తూ ఉండగా వెల్దుర్తి మండలం మందాడి దగ్గర కల్వర్ట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 50 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 59 మంది విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ కొంచెం లైట్ తాగున్నారు. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది చెప్పు. కుప్పపల్లి నుంచి వస్తుంటే మండలి లోయలో పడింది అన్న కోనలో. మండలి లోయలో. బస్సులో ఎంతమంది ఉన్నారు? బస్సులో మొత్తం 59 మంది. బాధపడింది అందరికి. 20 మంది సేఫ్ లైట్ గా, 9 సీరియస్ ఉన్నది. కొంచెం మంది లైట్ డ్రైవర్ తాగున్నాడా? లైట్ తాగు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో బాధిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సిబ్బంది తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇక్కడ డాక్టర్లు అందుబాటులో లేని పరిస్థితి, వాళ్ళకి ప్రథమ చికిత్స చేసి వాళ్ళకి చూడాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడే కొంతమంది ఇక్కడ వైద్యం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. ఈ హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ ఉన్న డాక్టర్ల మీద కూడా నేను కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలు కనీసం ఇక్కడ వార్డు బాయ్లు కానీ కనీసం కాంపౌండ్లు కూడా లేని పరిస్థితి. ఎవరో పోస్ట్ మార్టంకి సహకరించే కొంతమంది టెంపరీ వాళ్ళ చేత కుట్లేయించే పరిస్థితి, ఇంత దౌర్భమైన పరిస్థితి హాస్పిటల్లో ఉన్న పరిస్థితి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఉంది, కనీసం ఇక్కడ ఉన్న సిబ్బంది లేకుండా కనీసం ఇక్కడ ఎవరిని కూడా పేషెంట్ పరుచుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏదైనా హాని జరిగితే పిల్లలకి అది ఖచ్చితంగా కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లకు బాధ్యత వహించాల్సి వస్తున్నటువంటి సందర్భం తాగున్నాడా లేదా, అసలు ఏమైంది, అక్కడ ఎట్లా జరిగింది అనేది కూడా పూర్తిగా విచారణ చేయమని కూడా మేము అడుగుతున్నాం. Right.